ఉన్నవాడి శరీరం తగలబెట్టాక వచ్చే భస్మం విభూతితో సమానం. పవిత్రంగా జీవితం గడిపిన ఒక గృహస్థాశ్రమ వ్యక్తి యొక్క శరీరం దహనమయ్యాక అతని చితాభస్మం సాక్షాత్తు శివుడి అభిషేకానికి ఉపయోగించిన విభూతితో సమానం. అందుకే దానిని గంగలో కానీ నదులలో కానీ కలిపితే ఇక ఆ వ్యక్తి పవిత్రమైన లోకాలకు కడతాడు. అదే సన్యాసి పరమహంస కనుక మరణిస్తే అతన్ని పాతిపెట్టి ఆ పైన ఒక్క రావి మొక్క నాటమన్నాడు. అశ్వత్థ స్థాపనం కార్యం. రావి చెట్టుని నాటాలి. ఒక్క హంసలే కాదట, మనం ఎవరినైనా గొప్పవాడుగా భావిస్తే, గురువులుగా భావిస్తే అటువంటి వాళ్ళ యొక్క ఎముక కానీ చితాభస్మం కానీ ఓ చోట పోసి దాన్ని గొయ్యి తవ్వి అందులో పోసి పైన ఒక రావి చెట్టు నాటితే ఇంకా వ్యక్తి సాక్షాత్తు వైకుంఠానికే వెడతాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి. మీరెవరో ఒక ఆయన గురువుగా భావించారు. ఎప్పుడో ఒకప్పుడు ఆయన పోయాడు. ఆయన దహనం అయ్యాక ఆయన చితాభస్మం ఓ చోటకి తీసుకెళ్ళి గొయ్యి తవ్వి అందులో వేశారు మీకు తోచిన చోట. ఆ గోతిలో చితాభస్మం వేశాక ఒక రావి చెట్టు నాటారు. అప్పుడు ఏమవుతుందిట, ఆ చితాభస్మంలో ఉన్నటువంటి వాడి యొక్క ఆత్మ అంటే ఆ చచ్చిపోయిన గురువు గారు ఈ రావి చెట్టు నాటిన వ్యక్తులు ఎంతమంది నాటితే అంతమంది ఈ ఇద్దరూ కూడా శరీరమును విడిచిపెట్టాక వైకుంఠానికి వెడతారు. ఆల్రెడీ చచ్చిపోయాడుగా గురువుగారు, ఆయన వైకుంఠానికి వెడతాడు. గురువుగారి మీద అభిమానంతో ఆయన చితాభస్వం మీద అశ్వత్థ వృక్షం నాటిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల వాళ్ళు వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాక కూడా వాళ్ళంతా శాశ్వతంగా వైకుంఠములకు వెడతారు. ఎంతెందుకు, ఆ రావి చెట్టుని దర్శిస్తే కూడా పుణ్యం అన్నాడండి. దర్శనాత్ స్పర్శనాత్ తస్య సర్వం నశ్యతి పాతకం. మహానుభావుల యొక్క చితాభస్మం మీద నాటబడిన రావి చెట్టుని ముట్టుకున్నా, ఆ రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేసినా సమస్త పాపాలు నాశనమైపోతాయి, ఆ కుటుంబాలన్నీ తరిస్తాయి. ఇటువంటి పనులు అందుకే పెద్దలు పూర్వం చేసేవారు. ఇప్పుడు కూడా కొంతమంది ఇళ్లలో పోతే పొలాల్లో అలా పాతిపెట్టి వాళ్ళని ఆ పైన రావి చెట్టు లేకపోతే రావి చెట్టుతో పాటు బెల్వ వృక్షం ఇలాంటివి నడతారు. అందులో ఉత్తమమైనటువంటిది రావి చెట్టు. అశ్వత్థం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. అశ్వత్థ సర్వవృక్షాణం అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఆశ్రమ ధర్మాలు చెప్పిన